ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్లో ఒక్క హామీ అయినా అమలైందని ప్రశ్నించారు కేటీఆర్. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లకు కుదించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారాయన. ఇన్ని మాటలు చెప్పిండు. ఒక్కటన్న అమలైందా? ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లకు కుదించి చేతులు దులుపుకున్నారు, అవతల పడ్డారు, అయిపోయింది అంటున్నారు. 12,000 కోట్లు దాటలే ఇంకా ఈరోజు కూడా. మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా 21,000 కోట్లు అని చెప్తారు. మీకు ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఇందులో ఒక్కటన్న అమలైందా? ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అట్లాగే ఎన్నో చేశాం, మీకు చెప్తే చాలా ఉన్నాయి. 2,603 రైతు వేదికలు కట్టినాం. రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు. ఒక్కటన్న అమలైందా? ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు. ఇదిలా ఉంటే బనకచర్ల కేంద్రంగా పొలిటికల్ డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రైతుల గొంతు కోసి చంద్రబాబు గోదావరి నీళ్లను తీసుకువెళ్తున్నారంటే మీరు ఎలా వంతపాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా అంటూ సర్కార్ను అటాక్ చేశారు కేటీఆర్. మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతబాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా? తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? ఈ జలదోపిడిని అడ్డుకునే ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంతబాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫర్లు అంటూ విమర్శాస్త్రాలు సంధించారు. ఇందిరమ్మ రాజ్యం అన్నావు, ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళీ చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది. మా కోటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం అన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇవ్వాలని చెప్పిన మాట, మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? ఇందిరమ్మ రాజ్యం. సీఎం రేవంత్ కేటీఆర్ సవాళ్ల పర్వం ఎపిసోడ్లో తాజాగా మంత్రి పొన్నం ఎంట్రీ ఇచ్చారు. కేటీఆర్ సవాలుకు తాము సిద్ధమని, అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించారని, వీధుల్లో చర్చలు చేయవలసిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల శాసనసభ్యుడు బహుశా ఈ దేశంలో లేకపోవడం వల్ల మా గౌరవ ముఖ్యమంత్రి బంకచర్ల ఇష్యూ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న పథకాలకు సంబంధించి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు గౌరవ స్పీకర్ గారికి లేఖ రాస్తే శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని, లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగానైనా మేము చర్చకు అర్ధరాత్రి వరకు కూడా సభను నడుపుతూ అవకాశం ఇస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్లస్కు వస్తారా అని సవాల్ చేస్తా ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్సుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా
ప్రజలు ఇచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాం, చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్. ఇదే అంశంపై రియాక్ట్ అయిన జగ్గారెడ్డి చర్చ అక్కడో ఇక్కడో ఎక్కడో కాదు, అసెంబ్లీలో పెడదాం, కేసీఆర్ వస్తే అన్ని విషయాలపై తేల్చుకుందామని రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఆయన. ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టండి, నేను చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చిస్తామనుకుంటున్నాము, మీరు సమావేశాలు పెట్టండి లెటరు స్పీకర్కి రాస్తారు. ఇక్కడ తెలంగాణ ఇప్పుడేం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానిస్తున్నాడు. కేటీఆర్ గారు మీకు పదే 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 అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా అని అసెంబ్లీ ఎందుకు ఉన్నది? మరి ఇవన్నీ తీసేసి మరి ఆడే కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. అసెంబ్లీ ఎందుకు మరి? ఈ బిల్లు అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అదే ఇంత సిన్సియర్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన బొట్టి పెట్టి కేసీఆర్ చెప్తుంటే అడుగుతుంటే క్లారిటీ వస్తుంది కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం వివరణ ఇస్తారు, ఏం చెప్తారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారు నువ్వేం అడదలుచుకున్నావు అడుగు. ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు ఇక ఈ కళ్ళు బొల్లి మాటలు మాట్లాడకి అన్నీ అయిపోయినాయి. ఇవన్నీగా ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టండి, నేను చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా. ఓవరాల్గా అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ తారస్థాయికి చేరింది. మరి 8న సోమాజిగూడలో చర్చకు కాంగ్రెస్ వెళ్తుందా, లేక కేసీఆర్ వస్తే అసెంబ్లీలో చర్చించుకుందామంటున్న హస్తం పార్టీ ప్రతిపాదనకు బీఆర్ఎస్ ఓకే చెప్తుందా అనేది వేచి చూడాలి.